పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఏదైతే ఉన్నదో ఎల్‌నినో ప్రభావం ఈసారి 2026 ఖరీఫ్ సీజన్ ఎఫెక్ట్ పడేలాగున్నది. సెప్టెంబర్, అక్టోబర్ దాకా వర్షాలు తక్కువున్నాయంటున్నారు. ఒకవేళ ఏమన్నా సడెన్‌గా తుఫానులొస్తే చెప్పలేము. సంతోషం. చెరువులు, కుంటలు నిండే అవకాశం ఉంది. ఇప్పుడు బావులు, బోరుబావుల మీద డిపెండ్ అయ్యే కార్యక్రమం అయితే ఉన్నది. వాగులను కూడా మనం బేస్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే జలం ఉంటది కాబట్టి కొంత చెక్ డ్యామ్‌లు ఏదైతే ఉన్నాయో, వాగులున్న దగ్గర చెక్ డ్యామ్‌లు కట్టుకునే ప్రయత్నం చేయటం వల్ల ఉపయోగం జరుగుతది. దాంతోని పాటు ఆకాశవాయు పంటలని ప్రత్యేకంగా నేను అననులే గానీ, మినుములు, జొన్నలు, చిరుధాన్యాలు మామూలుగా ఆకాశవాయు పంటలు పండుతుంటాయి. మామూలుగా ఒక వర్షం కురిస్తే ఆ వైపుగా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇంక దీంతోని పాటు ఇవి ఉన్నాయి గదా! ఏమంటారు? బోర్లు, మోటార్లు ఎట్లాగుంటాయి కాబట్టి, పండ్ల తోటల పెంపకానికి, నిమ్మ తోటల పెంపకానికి, కొబ్బరి తోటలు, బొప్పాయి తోటల సాగుకి వాటికి సంబంధించి ప్రాబ్లమ్ లేదు. అంటే మేజర్‌గా సాగు వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి వీటికి సంబంధించే. ఈ మిర్చి ఏసేటోళ్ళు ఆగరులేండి. అదొక ఉద్యమమే వాళ్ళు. ఫిక్స్ అయ్యారంటే వానొచ్చినా ఏస్తారు, వాన రాకపోయినా ఏస్తారు. అంటే లేపటం అంతే ఉంటది. కింద పడేయటం, కూలబడేయటం కూడా అంతే ఉంటది మిర్చిది. ఎందుకంటే మిర్చి పంట బాగా పండి రేటు బాగుంటే లక్షాధికారులవుతారు. కుదేస్తే 1,00,000, 2,00,000, 3,00,000 అప్పులు పాలవి అయి తీర్చుకుంటా ఉంటారు. రైతులకు సంబంధించి నేను ఎరుగుదును. వ్యవసాయం నాకు తెలుసు. చేతులన్నీ కాయలు కాసి కొంచెం గ్యాప్ వచ్చేసినాయి. ఆ! ఇప్పుడు స్మూత్ వచ్చేసినాయి కదా! ఇగో ఇంకా పోలేదు. సో, వ్యవసాయం రంగం నుంచి వచ్చినవాడినే. అమ్మమ్మ, తాతయ్యలకి వ్యవసాయం ఉండేది కదా! సో, అందుకోసం రైతు శ్రమ నాకు తెలుసు. రైతు పని నాకు తెలుసు. అందుకోసం ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అయితే 2026 ఖరీఫ్ సీజన్‌కి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో 1,34,66,000 ఎకరాలు సాగు చేస్తారనేది ఒక అంచనా. దానికి సంబంధించి విత్తనాలు సప్లైకి సంబంధించి ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. 19.42 లక్షల క్వింటాళ్ళు విత్తనాలు ఆహ్, అవసరమైతే అని అందులో ఏజెన్సీల ద్వారా 38.21 లక్షల క్వింటాలు విత్తనాలు అందుబాటులో ఉంచింది. అంటే అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచినట్టుగా చెప్తా ఉన్నారు. ఒక్కొక్కసారి ఎక్కువ ఎందుకంటే ఏసిన విత్తనాలు ఒక్కొక్కసారి పోతాయి, మొలవ్వు. సరే అది కంపెనీల ప్రాబ్లమ్ కావచ్చు, వాన కురవకపోవటం కావచ్చు, ఏదైనా కావచ్చు. విత్తనాలు కొన్ని విత్తనాలు మొలకెత్తవు. అందుకోసం మళ్ళీ వేసుకుంటుంటారు. అందుకోసం అదనంగా విత్తనాలు స్పేర్‌లో పెట్టుకోవడం మంచిదే. ప్లస్ ఏ పంటకి ఏందనే దానికి సంబంధించి ఉంటది. ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా ఇది పరిస్థితి. సో, విపరీతమైన పెట్టుబడులు పెట్టి ఇబ్బందులు పడే కంటే ఖచ్చితంగా మినుములు చల్లుకోండి, పెసలు చల్లుకోండి, బొబ్బర్లు చల్లుకోండి, ధాన్యం అపరాలు పండించుకునే ప్రయత్నం చేయండి. వరి, మిర్చి, పత్తి, మొక్కజొన్నే కాకుండా ఇతర పంటలున్నాయి. పండ్ల తోటలకి ఈ ఎల్‌నినో ఎఫెక్ట్ పెద్ద ప్రభావం చూపిద్దని నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళకి పొద్దాకల నీళ్ళు అవసరం లేదు కాబట్టి. వాణిజ్య పంటల్లో చూసుకోండి నీటి శాతం తక్కువయ్యేది. ఈ బావులు, బోర్లు ఉన్నోళ్ళకి సంబంధించి ప్రాబ్లమ్ లేదు. ఇంకా పర్మనెంట్ దానికి పెట్టేసుకుంటున్నారు. సోలార్ కరెంట్ వీలుంటే పెట్టేసుకోండి, బోర్ పెట్టేసుకోండి. మీరు 365 రోజులు పంటలు పండించుకోవచ్చు. కూరగాయల సాగుకు సంబంధించి అది నిరంతర ప్రక్రియ. బోరు బావులు ఉన్నోళ్ళు కంటిన్యూగా చేసుకుంటుంటారు. ఒకరోజు తడిసేది 2, 3 రోజులు తడిసిద్ది. అంతే, పెద్ద తేడా ఏమి ఉండదు. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో, ఎల్‌నినో ఎఫెక్ట్ భారతదేశ రైతుల మీద పసిఫిక్ మహాసముద్రంలో టెంపరేచర్స్ 2, 3 డిగ్రీలో, 4 డిగ్రీలో, 2-6 డిగ్రీల మధ్య పెరిగిందని అంటా ఉన్నారు. దానివల్ల వర్షాలు రావడానికి ఇబ్బంది అన్నారు. అది మానవ తప్పిదాలు తప్పితే మరొకటి కాదు. ప్రకృతి ఎప్పుడూ ప్రజలకి దేవుడిలాగా ఆశీర్వాదాలు ఇస్తూనే ఉంటది. కాకపోతే దేవుడు కోప్పడడు. ప్రకృతి అప్పుడప్పుడు కన్నెర చేస్తుంటది. సునామీల పేరుతోని, ఇట్లాంటి ఎల్‌నినోల పేరుతోని, తుఫాన్ల పేరుతోని, సునామీల పేరుతోని, భూకంపాల పేరుతోని ప్రకృతి కోపం వస్తూ ఉంటుంటది. కానీ దాన్ని రైట్ ట్రాక్‌లో పెట్టుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో, వ్యవసాయ రంగంతోను పాటు వ్యవసాయ అనుబంధ రంగాలు ఏదైతే ఉన్నాయో, పాడి పరిశ్రమ, పాలు, పెరుగు, వెన్న, జున్ను, నెయ్యి ఎప్పటిలాగా మనం మాట్లాడుకునే అంశాలు వాటిని ఇంకా స్ట్రెంథెన్ చేసే అవకాశం ఉన్నది. వాటిని బలోపేతం చేసుకుంటూ ముందుకు పోదాం. 100 లీటర్లు అవసరం ఉంటే 60 లీటర్లే పాలు ఉన్నది కాబట్టి అన్న అవకాశం ఉంటే వరిగడి సమస్య లేదు కాబట్టి దేశం మీద మనకు కాకపోతే ఇప్పుడు డ్యాములు ఉన్న చోట పంటలు పండే చోట నుంచి వరిగడ్డి తెచ్చుకోవచ్చు. పెద్ద ట్రాక్టర్లు, లారీలు పెట్టి అది సమస్య కాదు. సో, అందుకోసం పాడి పరిశ్రమని మరింత బలోపేతం చేయడం ఈ సందర్భంలో రైతులకి అవసరం అనేది తెలియజేసుకుంటా ఉన్నాను. అదే ప్రభుత్వం వైపు నుంచి సపోర్ట్ చేయాలి. దాంతో పాటు మత్స్య పరిశ్రమకు సంబంధించి ఖచ్చితంగా
చెరువుల్లో చేపలు పోసే కార్యక్రమాన్ని ఫిషరీస్ శాఖ తీసుకుంటుంది. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు 29 రాష్ట్రాలు కూడా ఆ విధంగా ముందుకెళ్తే, ఆ విధంగా ప్రజలకి ప్రత్యామ్నాయ మార్గాల వైపు వెళ్ళే ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది కొన్ని కుటుంబాలకి. కొన్ని అంటే కొన్ని వందలాది కాదు, వేలాది, లక్షలాది కుటుంబాలకు ఉపయోగం అది. దాంతోని పాటుగా ఇక సముద్ర తీర ప్రాంతానికి సంబంధించి ఆ ఉత్పత్తులు అవి ఉండనే ఉన్నాయి. దాంతోని పాటుగా మాంసపు ఉత్పత్తికి సంబంధించి గొర్రెలు, మేకలు పెంపకందారులకు సంబంధించి ఆ విధంగా ముందుకు పోవాలి. కోడిగుడ్లు పరిశ్రమ, బాతుగుడ్లు పరిశ్రమ, గుడ్ల పరిశ్రమని స్ట్రెంథెన్ చేయాలి. దాంతోని పాటుగా ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా ఏమంటారు చికెన్ అంటారు, దాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ముందుకు పోవాలి. చికెన్ సెంటర్స్ని స్ట్రెంథెన్ చేసుకొని ఆ విధంగా ముందుకెళ్ళాలి. వానలకి దీనికి సంబంధమే లేదు కాబట్టి ప్రత్యామ్నాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇండస్ట్రియల్ సెక్టార్కి దీనికి పెద్ద కొంచెం నీళ్ళు అవసరం లే, కానీ అంత సీరియస్నెస్గా అగ్రికల్చర్ వరికి ఉండాల్సినంత సీరియస్నెస్ ఇండస్ట్రియల్ సెక్టార్లో కొన్ని వాటికి ఉండదు. వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గాలు చేసుకుంటారని భావిస్తున్నాం. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక నర్సులు, డాక్టర్లు, లాయర్లు, టీచర్లు, చార్టెడ్ అకౌంట్లు వీళ్ళందరికీ సంబంధించి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే కార్యక్రమం అయితే ఉంటుంది. వ్యవసాయ రంగానికి వచ్చిన దాన్ని ప్రభుత్వం ఫోకస్ పెట్టి ఏ పంటలు అనేది ముఖ్యంగా ఎప్పటికప్పుడు వీలుంటే టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వండి. అగ్రికల్చర్ సైంటిస్టులని కాంటాక్ట్ బేస్గా 1 ఇయర్కే రిక్రూట్మెంట్ చేయండి. ఇప్పుడు కష్టంగా 1 ఇయర్కో 2 ఇయర్స్కో రిక్రూట్మెంట్ చేయండి. అగ్రికల్చర్ ఆఫీసర్లను రిక్రూట్ చేయండి. ఆ విధంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో దాంతో పాటు అగ్రికల్చర్ ఆఫీసర్లు దీని మీద వ్యవసాయ శాఖ అప్రమత్తంగా ఉండి, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అప్రమత్తంగా ఉండి రైతుల్ని గైడ్లైన్స్ చేసి నిరాశ నిస్పృహలో పోకుండా ఒక దారిని పెట్టే మార్గం చేయాలి. పండిన పంటకి అరగాలం ఎంత ఎల్నీనోలో కూడా పంటలు పండిస్తారు రైతులు. మట్టిని పిసికి పంటలు పండిస్తారు. మట్టిని పిసికి పంటలు పండిస్తారు. మరి వాళ్ళకి ఖచ్చితంగా గిట్టుబాటు ధర ఇవ్వాల్సిన అవసరం, కల్పించాల్సిన అవసరం పాలక ప్రభుత్వాలకు ఉంది. లక్షల జీతాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటు వ్యవసాయ శాఖలో కానీ రాష్ట్రంలో, కేంద్రంలో వ్యవసాయ శాఖ డిపార్ట్మెంట్ వాళ్ళు, విదేశీ వ్యవహారాలకు సంబంధించినటువంటి వాళ్ళు, దౌత్య శాఖ చూసినటువంటి వాళ్ళు దాన్ని ఖచ్చితంగా ఇప్పుడన్నా ఎంత దరిద్ర రోజుల్లో, ఎంత కరువు కట్టకట్ట రోజుల్లో, ఎల్నినో ఎఫెక్ట్లోనైనా ఆ వైపుగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అనేది ఈ సందర్భంగా చేసుకుంటూ ప్రభుత్వం ప్రజల్ని మానిటరింగ్ చేయాల్సిన అవసరం అవుతుంది. గైడ్లైన్స్ ఇవ్వాలి. నిరంతరం సోషల్ మీడియా వేదికగా ప్రత్యేకంగా యాప్ పెట్టండి, టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టండి. మనకి సెల్ ఫోన్ కంపెనీలు ఏమైనా కంప్లైంట్ పెట్టుకుంటారో అట్లా రైతులు ఏమైనా పెడితే 24 గంటల టోల్ ఫ్రీ నెంబర్లో ఒక 5-10 ఇవ్వండి. 10 మంది వాళ్ళని పెట్టండి. టెలికాన్ఫరెన్స్ వాళ్ళకి ఏం అవసరం అవుతుందో, ఏ అంశాలు ప్రధానంగా వరి పంటకి ఏ పంట ఏ సీజన్లో ఏది మంచిదో ఆ పంటలకు సంబంధించి గైడ్లైన్స్ ఇస్తూ వాటి మీద ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి. దానివల్ల ఇంకెక్కువ ఉపయోగాలు జరుగుతాయి రైతులకు సంబంధించి. రైతులు కూడా కొంత అమాయకత్వం ఉంటుంది, కొంత పక్కమటోడు వేసాడు కాబట్టి మేము కూడా అది వేసి బాగా వాళ్ళగా డబ్బులు సంపాదించాలని ఉంటుంది. మరి ఈ సంవత్సరం వర్షాధారం ఎఫెక్ట్ కనపడదు అంటున్నారు. ఒకవేళ దేవుని దయ వల్ల వర్షాలు కురిస్తే సంతోషం. చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండితే సంతోషం, ముందుకెళ్ళొచ్చు. అట్లా ఎడుబయట వచ్చినా కూడా ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, డిస్క్రిప్షన్లో కూడా సమాచారం పెడతాను. మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.